నిర్మలా మేడం, ఏంటండి ఆ జీఎస్టీ వేసే విధానాలు? 18% జీఎస్టీ బెల్లం వేసిన పాప్కార్న్కి కట్టాలా? ఆల్రెడీ థియేటర్స్ వాళ్ళు 10 రూపాయలున్న పాప్కార్న్ని 10 ఇంతలు చేసి 100 రూపాయలు, మల్టీప్లెక్స్లో 350 రూపాయలు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. దాని మీద మీరు మళ్ళీ ఎక్స్ట్రా 18% జీఎస్టీ కట్టాలంటున్నారు. ఏంటండి ఇది? రేపొద్దున ఎలా ఉన్నాయంటే మీ జీఎస్టీ విధానాలు రాబోయే 5 ఏళ్లలో ఇంకా వేటి మీద జీఎస్టీ వేస్తారని మాకు టెన్షన్గా ఉంది. అంత భయంగా బతుకుతున్నారు జనాలు. రేపొద్దున మొదటి బిడ్డ పుడితే 18%, రెండో బిడ్డ పుడితే 36% వేస్తారా? రేపొద్దున కొత్తగా పెళ్ళైనవాడు పెళ్ళాంకి ఫ్రీగా అయినా ముద్దు పెట్టుకోవచ్చా, లేక దానికి కూడా జీఎస్టీ కట్టాలా? కట్టమంటే కడతాం. ఏంటండి ఈ దారుణాలు? అంత దారుణంగానా? రేపొద్దున అద్దె ఇంట్లో ఉంటే 18%, సొంత కొంపలో ఉంటే 36% జీఎస్టీ కట్టమంటారేమో. తల స్నానం చేస్తే 36%, మామూలు స్నానం చేస్తే 18%, షర్ట్ వేసుకుంటే 18%, టీషర్ట్ జీన్స్ అయితే 36%. మీ ఇష్టం వచ్చిన దానికి వేసుకుంటూ పోండి, మేము కడుతూ ఉంటాం. గెలిపించుకున్న పాపానికి తప్పదు కదా. అలా ఉన్నాయి మీ విధానాలు. మీ జీఎస్టీ విధానాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే చివరికి మనిషి ఆలోచన చేసినందుకు, ఊపిరి పీల్చుకున్నందుకు, లాస్ట్కి బతుకుతున్నందుకు కూడా మీరు జీఎస్టీ కట్టమంటారేమో. అంత దారుణంగా ఉన్నాయి మీ విధానాలు. నిర్మలా మేడం, సరే మేము ఓట్లేసి గెలిపించుకున్న పాపానికి మీరు జీఎస్టీ వేస్తారు, మేము కడతాము, భరిస్తాం. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం మీరు జీఎస్టీ వేయకండి. అదేంటి అంటే మూగజీవాలను పెంచుకున్నందుకు 18% జీఎస్టీ, 36% జీఎస్టీ మాత్రం అనకండి దయచేసి. ఎందుకంటే మీరు జీఎస్టీ కట్టాలి మూగజీవాలను పెంచుకున్నందుకు అన్నారనుకోండి, ఆవులు, గేదెలు, ఎద్దులు ఇవన్నీ అవసరం కాబట్టి ఎలాగో జీఎస్టీ కట్టి వాటిని పోషిస్తారు, బతుకుతారు. కానీ కుక్కలు, పిల్లులు ఇలాంటి కొన్ని మూగజీవాలు ఉన్నాయి. వాటిని పెంచినందుకు కూడా మీరు జీఎస్టీ అన్నారనుకోండి, వాటిని పెంచడం మానేస్తారు ఆ జీఎస్టీ భారం మోయలేక. అప్పుడు ఆ మూగజీవాలు దిక్కులేని జీవాలు అయిపోతాయి. దయచేసి ఈ ఒక్క విషయంలో జీఎస్టీ మూగజీవాలను పెంచుకున్నందుకు జీఎస్టీ కట్టాలి అని మాత్రం దయచేసి అనకండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మామ తొందరగా, లేకుంటే రేపొద్దున సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా 18% జీఎస్టీ అన్నా అంటారు. తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.